ఫ్రెండ్స్, అతి తక్కువ ధరకి హౌస్ ప్లాన్స్, వెల్యువేషన్ డిజైన్స్ మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఉపయోగపడే మీ బిజినెస్ ప్రయత్నం కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 33 ఫీట్ల వెడల్పు, 33 ఫీట్ల పొడవు, నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. ఇలాంటి డైమెన్షన్‌లో గనుక మనం డబుల్ బెడ్‌రూమ్ కట్టుకోవాలంటే ప్లాన్ రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఒకసారి మన హౌస్ ప్లాన్ చూడండి ఏ విధంగా ఉన్నదో. ఇంకా లేట్ చెప్పిన మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 33 ఇంటూ 33 1089 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్‌లు పోగా 870 స్క్వేర్ ఫీట్‌లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ 870 స్క్వేర్ ఫీట్‌కే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది. ఇందులో వచ్చేసి మనకి బోర్‌వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎగ్జాక్ట్ ఇదే అమౌంట్ అయితే మీకు అవుతుందని కాదు, మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు గమనించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూస్తున్నాం. సిమెంట్ వచ్చేసి రూ. 1,22,500 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం. స్టీల్ వచ్చేసి రూ. 2,20,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి రూ. 1,19,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ అనేది రూ. 15,600 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర వచ్చేసి రూ. 32,50,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన బేస్మెంట్ అయితే సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ రూ. 20,800 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇటుకలు వచ్చేసి రూ. 1,10,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ అదేవిధంగా విండోస్ అనేది రూ. 1,00,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయినా మార్బుల్స్ అయినా కానీ రూ. 65,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి రూ. 95,700 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది రూ. 45,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్లింగ్ అనేది రూ. 30,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది రూ. 21,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది రూ. 90,000 వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక రూ. 10,87,100 వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్ వర్క్, సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం. ఇది వచ్చేసి 870 స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది. ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి 350 వరకు తీసుకోవడం జరుగుతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనం రూ. 350 అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మొత్తం మనకి రూ. 3,04,500 వరకు అవుతుంది. నెక్స్ట్ మనకి గొంతులు వేయడానికి మట్టి లెవెలింగ్ అనేది రూ. 30,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది రూ. 38,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కార్పెంట్ వర్క్ వచ్చేసి రూ. 26,100 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ప్లంబింగ్ వర్క్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ వచ్చేసి రూ. 38,000 వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేయడానికి రూ. 35,000 వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక రూ. 4,71,600 వరకు అవుతుంది. అదేవిధంగా మనకు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి రూ. 10,87,100 వరకు అవుతుంది. టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 15,58,700 వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా ఈ అమౌంట్ మనం 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేబర్ కాస్ట్ పెరిగినా కానీ రూ. 1,55,800 మనం యాడ్ చేయడం జరిగింది. టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 17,14,500 వరకు అవుతుందన్నమాట. ఇది మీరు దగ్గరుండి చేయించుకుంటే కనుక ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వినిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎస్టిమేషన్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.